50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. కేటీఆర్ అరెస్ట్ కాబోతూ ఉన్నారు అనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది సార్. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొన్ని లీకులు ఇచ్చారు. సో నమస్తే తెలంగాణలో చాలా బ్యానర్ ఐటమ్, చాలా పెద్ద కథనాన్ని ప్రచురించారు. కేటీఆర్పై కేసుల కుట్ర అని చెప్పేసి ఇప్పటివరకు 6 కేసులు ఉన్నాయి. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఆరోపణలు, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు. మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ వాడారని అభియోగం, మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు. ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అన్నందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు. మహారాష్ట్ర ఎన్నికలు మూసీ ప్రాజెక్టుపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు. సమావేశంలో నిరసనపై చార్మినార్ స్టేషన్లో కేసు. ఈ కేసులతో సహా ఫార్ములా ఈ కేసు, అలాగే లగచర్లలో లగచర్ల ఇష్యూలో కేటీఆర్ ప్రమేయం ఉందనే కేసు కూడా రాబోతోందని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి సార్. సో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఉన్నారు కాబట్టి కేటీఆర్ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తోంది అన్నది బీఆర్ఎస్ వాదన. మీరు ఇప్పుడు ముందుగా చెప్పిన కేసులు అయితే ఏవి అవన్నీ కేసులే కావు, అవి తుస్మనే కేసులు. వాటిని హైలైట్ చేశారు. సో ఆ కేసులతోనే ఎవరిని అరెస్ట్ చేయరాదు, చేసిన స్టేషన్ బెయిల్ వస్తుంది నా నమ్మకం. సో అదేం పెద్ద సీరియస్ కేసులు కాదు. అలాంటి కేసులు రాజకీయాల్లో ఉన్న వారిపైన అందరిపైన ఉంటుంది. ఇక్కడ సమావేశం పెట్టారు, అక్కడ పర్మిషన్ లేకపోయినా పెట్టారు, ఇక్కడ నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు, ర్యాలీ తీశారు. ఇట్లాంటి నాలాంటి వాడిపైన ఎమ్మెల్సీకి 8 ఏళ్ళలో 100 కేసులు ఉండేవి. సో అవి ఏవి కోర్టులు లేకపోయే కేసులు కూడా ఉండవు అందులో. సో ఏదో పెడతారో అదే రొటీన్గా జరిగే వ్యవహారం. ఇప్పుడు మేము ఇందులో దగ్గర అంశం పైన కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటం. 2000 మంది ఉంటారు ఆడ, అనుమతి మాకు 200 మందికి ఇస్తారు, మేము 2000 మంది మొబిలైజ్ చేస్తాం. సో వాళ్ళు మీరు మీటింగ్ మాత్రమే పెట్టుకోవాలి, చలో అసెంబ్లీ పోవద్దంటారు. సడన్గా మేము చలో అసెంబ్లీకి పిలిపిస్తాం, మేము ముందుకు పోతుంటాం, వాళ్ళు తోస్తుంటారు, మేము ముందుకు పోతుంటాం, వాళ్ళు తోస్తుంటారు. తర్వాత వీళ్ళను రెచ్చగొట్టారు, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు అని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్ చేస్తారు, జైలు పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు, కౌన్సిల్ చైర్మన్కు నోటీస్ పంపుతారు, తర్వాత మధ్యాహ్నానికి వదిలేసి ఇట్లా దించుతారు. ఇది ఏముందో. సో ఇలాంటి కేసులు ప్రజా జీవితంలో ఉన్న వారిపైన చాలా ఫ్లిమ్జీ కేసులు. ఏదైనా కేసు ఉంది అంటే ఫార్ములా ఈ కేసు ఒకటి ఉండొచ్చు, ఎందుకంటే అది అవినీతికి సంబంధించిన కేసు కనుక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది కొంత పెద్ద చట్టం. సో అందులో ఏ ఎవిడెన్స్ ఉన్నదో తెలియదు మనకు. ఇక లగచర్లలో కేసు అల్లర్లకు ప్రోత్సహించాడు అనే కేసు. అక్కడ కేసు సీరియస్నెస్ కన్నా కూడా లగచర్ల అంశం తమకు నష్టం అవుతుందా లాభం అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హ్యాండిల్ చేసే పద్ధతి పొలిటికల్లీ డిజాస్టర్స్ పద్ధతి. రాజకీయ ప్రభుత్వాలు భూములు సేకరించవచ్చు, భూముల సేకరణ కొత్త కాదు, భూసేకరణను ప్రజలు వ్యతిరేకించడం కూడా కొత్త కాదు. కలెక్టర్ పైన అధికారుల పైన ఎవరో ఒకరు కుట్ర పండితే తప్ప దాడి జరుగుతుందా అని కాంగ్రెస్ అనొచ్చు, అది కూడానే కాదనను. కానీ బట్ ఏదైనా ప్రజల్లో ఉండే నిరసనను, ప్రజల్లో ఉండే వ్యతిరేకతను అర్థం చేసుకోవడంలో కానీ హ్యాండిల్ చేసుకోవడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుగా వ్యవహరించింది. అది బీఆర్ఎస్ కాగితమైంది. మనం చరిత్రలో చూసాం, వామపక్ష ప్రభుత్వము అంత బలంగా ఉన్న ప్రభుత్వము నందిగ్రామ్ సింగూర్ భూములను సేకరించే ప్రయత్నం చేస్తే ఒక పారిశ్రామికీకరణకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి మమతా బెనర్జీ నుంచి మావోయిస్టుల వరకు దాన్ని సమర్థవంతంగా వాడుకొని అక్కడ ప్రభుత్వం పతనమయ్యేదాకా కూడా వదలలేదు. అందువల్ల భూమి అనేది ప్రజలకు చాలా సెన్సిటివ్ అంశం. భూమి లాక్కుంటున్నారనే సమయంలో ప్రజలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. మీకు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, పట్టాదారు పాస్బుక్లమైన జగన్ బొమ్మలు, ఇవన్నీ ఎంత పెద్ద ఎమోషనల్ ఇష్యూగా మారిందో తెలుసు. ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు దేశవ్యాప్తంగా చెప్పచ్చు, భూమి చుట్టూ ఎంత రాజకీయ ప్రకంపనలు ఉంటాయని. అలాంటిది ఇదే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్ భూముల నుంచి మొదలుకొని కొండపోచమ్మ భూముల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నూరుజల్లని లాగించారు కూడా. అన్నీ తెలిసి మళ్ళీ లగచర్లలో ఈ పొరపాటు ఎందుకు చేశారు? లగచర్లలో కానీ హైడ్రా విషయంలో కూడా మీరు హైడ్రా మొదట్లో చాలా సానుకూల సంకేతాలు వచ్చాయి, పెద్దవాళ్ళ భూములు పెద్దవాళ్ళ ఫామ్ హౌస్ దెబ్బతీస్తున్నారని. కానీ అక్కడ కూడా మీరు ఈ తొందరపాటు, దూకుడు, హడావుడి, కాన్ఫ్రంటేషనల్ పాలిటిక్స్ అధికారంలో వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలాగా బిహేవ్ చేస్తుంది. సో అధికారంలో ఉన్నవారు చూపెట్టాల్సిన మెచ్యూరిటీ కానీ అధికారంలో ఉన్న వాళ్ళు చూపెట్టాల్సిన లీడర్షిప్ డైమెన్షన్ కానీ కాంగ్రెస్ ఇంకా చూపెట్టలేకపోతుంది. అది బీఆర్ఎస్ కాయిదాలు అవుతున్నాయి.
సో అందువల్ల ఈ పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ కూడా అదే రకంగా మారిపోతుంది. అరెస్ట్ అని చెప్పేది ఒక దశకు వచ్చే వరకు అరెస్ట్ చేసినా ఏ పొలిటికల్ ఇంపాక్ట్ ఉండదు, ఏమన్నా ఉంటే సింపతి ఉండే స్థాయికి తీసుకొస్తారు. ఇప్పుడు మీకు బీజేపీ ఏం చేసింది, కవిత అరెస్ట్ అని చెప్పి పెద్ద ప్రచారం చేసింది. కవిత అరెస్ట్ కాకపోతే ఆఖరికి అది బీజేపీకి నష్టంగా మారిపోయింది. అందువల్ల కొన్నిసార్లు ప్రతిసారి అరెస్టులు ఉపయోగపడతాయా? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే ఏమవుతుంది? ఆయన ఏమన్నా మర్డర్లు చేసిండా, తీవ్రవాద కార్యకలాపాలు చేసిండా? 100 ఏళ్ళ జైల్లో ఉంటాడా, 25 ఏళ్ళ జైలు జీవిత ఖైదు ఉంటాడా? 6 నెలలో 3 నెలలో 10 ఏడాదో ఉంటాడు. ఏమైతే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా నెక్స్ట్ రేపు పొద్దున? సో బీజేపీ అరెస్ట్ నడుస్తుంది, ఇంకా కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ రంగంలో దూకే అవకాశం ఉంటుంది. అందువల్ల అరెస్ట్ చేయడం అనేది పొలిటికల్గా తెలివైన పని అనుకోను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తే ఇంకా ఎక్కువ నష్టపోతుందో లాభం లేదు. అందులో కేటీఆర్ నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల్లో ఉంటున్న పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించాడు. సో అందువల్ల ప్రజల్లో ఉన్న నాయకుడిని ప్రజా సమస్యలు తీసుకొని పనిచేస్తున్న నాయకుడిని అరెస్ట్ చేస్తే అది అధికారంలో ఉన్న వారికి నష్టమే. మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి నష్టపోలేదా జగన్? అందువల్ల హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి బీజేపీ నష్టపోలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అరెస్ట్ల వ్యవహారం అనేది లా చేస్తే వేరే రకంగా ఉంటుంది, పాలిటిక్స్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడున్న వాతావరణం చూస్తే లా కన్నా ఎక్కువ పాలిటిక్స్ కనబడుతుంది. సో ఫార్ములా ఏం చెప్పినా, లగచర్లు ఏం చెప్పినా ఇట్ హాస్ టేకెన్ ఏ పొలిటికల్ ఓవర్ టౌన్. అందువల్ల కేటీఆర్ అరెస్టు చేస్తారా అనేది కూడా అనుమానాస్పదమే. చేస్తామని కాంగ్రెస్ నేత లీకులు ఇచ్చి దాన్ని ఇంకా నష్టపరుచుకుంటున్నారు తప్ప లాభం లేదు.